కపరోగాలు తొలగిపోతాయి, జఠరాగ్ని రగులుతుంది. స్టార్టింగ్ లో 6 months ఆఖరి విపరీతంగా వేస్తుంది. 6 months తర్వాత ఆఖరి తగ్గిపోతుంది. ఒక పూట ఇంత తిన్నా కానీ సరిపోతుంది. మలమూత్రాలు తగ్గుతాయి. ఒక యోగి రోజుకు రా ఫుడ్ తీసుకునే వాళ్ళకు 1/2 లీటర్ నీళ్ళు చాలు. 1 లీటర్ లోపలనే సరిపోతాయి. వండిన పదార్థం తీసుకునే వాళ్ళకు 2 లీటర్లతోటి కూడా సరిపోతుంది. యోగం చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను అనేది. సగటు మనిషి 6 లీటర్లు తాగాలని డాక్టర్లు చెప్తున్నారు. అక్కడ లేదా 6 లీటర్లు నేను సగటు మనిషి అంటున్నారు. కానీ ఈ యొక్క వీళ్ళకు సంబంధం లేదు. యోగి బాడీ వేరు, నార్మల్ వాళ్ళ బాడీ వేరు. కనుక యోగ సాధన ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తున్నారో ఇదైతే కనుక ఋషులు మార్చి చెప్పారండి. కన్ఫ్యూజ్ కావద్దు. మార్చి మూలాధారం నుంచి తప్పు ఇక్కడ నుంచి ఇక్కడ చేయాలని ఒక విషయాన్ని చెప్పారా? మూలాధారం నుంచి చేసేది 20 ఉపనిషత్తులను ప్రమాణంగా చూపించాను. అర్థం కదా, ఇక్కడ నుంచి చేయాలి. సాధన ఎక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వివేకానంద స్వామి ధ్యానం గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. అర్థం కదండి. భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, అలాగే ఇంకా చాలా శాస్త్రాల్లో 20 ఉపనిషత్తుల్లో కూడా వాళ్ళు మహనీయులు అందరూ చెప్పారు. మీరు ఏదో చిన్న టెక్నిక్ ఏదో పుస్తకంలో చూసి గ్రహించి ఇక అక్కడ అది ప్రమాణం ఉండదు. ఎక్కడైనా ఏదైనా ఉపనిషత్తులో కంఠం నుంచి సహస్రారం వరకు ప్రాణాయామం చేయాలని ఒక ఉపనిషత్తులో రాసింటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు చేసే పద్ధతిని నేను 20 ఉపనిషత్తుల ఎగ్జాంపుల్ చూపిస్తాను. అర్థం లేదా? కనుక మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆఫ్ మైండ్ వల్ల యూట్యూబ్ ఛానల్స్ చూసి దాన్ని కన్ఫ్యూజ్ కావద్దని నేను మరొకసారి మీకు మనం చేస్తున్నాను. అయ్యా త్వరలో పని చేస్తాము, టూర్కి వస్తాము. పొద్దున్నే ఇట్లా పోయి టూర్కి వస్తాం కదా, అంటే పొద్దున్నే లేచి ప్రాణాయామం అంటే ఇచ్చేదానికి బాగా తెరవారుజామున 4 నుంచి 6 గంటల కదా టూర్ పోయాలని చీకట్లు ఏం పోయావు కదా. మరి తెరవారుజామున 3 గంటలకు లేచి 6 గంటల వరకు చేసిన 3 అవర్స్ సాధన కూర్చోండి. సాయంత్రం ఉదయం 7-8 గంటలకే పడుకోండి. అర్థం కదా, 8 గంటలకే పడుకోండి. తెరవారుజామున 3 నుంచి 6 లోపల 1 గంట. స్టార్టింగ్ లో గంట కంటే ఎక్కువ ఎవరు చేయలేదు. అర్థం కదా. కనుక సాయంత్రం 4 గంటలకు చేసిన 5 గంటల వరకు సాధన చేస్తాం. 5 గంటలకు చేసిన 6 గంటల వరకు 1 అవర్ సాధన ఉంటుంది. మళ్ళీ 6 గంటలకు డ్యూటీకి వెళ్తుంది. అంటే భోజనం తర్వాత ఎన్ని గంటల తర్వాత చేయాలి? 3 hours గ్యాప్ ఇవ్వాలి. భోజనము 3 times తినేవాడు. ఇప్పుడు 4 నెలల నుంచి సాధనలో ఉన్నాం స్వామి. 2 hours 3 hours ఒకసారి భోజనం తినాలనిపిస్తూ ఉంటుంది. అట్లా అస్తవ్యస్తంగా పోవద్దు. మనకు ఆకలి ఒక టైం పెట్టుకొని టైం ప్రకారము ఎక్కువ తినే బదులు కొంచెమైనా తీసుకోవాలి. శరీరాన్ని ఇలా ఉపవాసాలు చెప్పబడదు. యోగ మార్గంలో ఉపవాసాలు చెప్పబడదు. యుక్తాహార విహారాలు చెప్పబడతాయి యోగ మార్గంలో. ఎందుకంటే యుక్తమైన ఆహారం, మిగతా ఆహారము తీసుకోమని చెప్తారు. యుక్తాహారమే తీసుకోమని చెప్తారు. కానీ ఈ విధంగా ఇప్పుడు ఉపవాసాలు ఏంటంటే 3 పూటలు బాగా తినేవాళ్ళు, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేసేస్తారంటే ఇక ఒక పూట మాట పెడతారు కడుపుని, ఏమీ తీసుకోరు, వాటర్ కూడా తీసుకోరు. అప్పుడు ఏంటంటే పొట్టలో రియాక్షన్ అయ్యి లేనిపోయిన రోగాలు వస్తాయి. తింటేనేమో 3 పూటలు బాగా లాగించేస్తారు, ఉంటేనేమో ఎండ కట్టుకొని ఉంటారు. యోగి అటువంటి తప్పు చేయడు. అంటున్నా కదా, కడుపుని ఎండగట్టడు, ఎక్కువ తీసుకోడు, బ్రతకడానికే ఇస్తారు మితాహారం. ఇది చెడల మార్గం. యోగికి ఉపవాసాలతో కూడా అక్కడ ఉండవు. నిరాహారం అనేది సిద్ధావస్థ, మితాహారం అనేది సాధకావస్థ. అర్థమైందా? నిరాహారం అనేది సిద్ధావస్థ, మితాహారం అనేది సాధక దశ, సాధన దశ. కనుక మితాహారం తీసుకోవాలి. అక్కడ 2 పూటలు తీసుకోవాలి, సాయంత్రం కొంచెం, లేదంటే మధ్యాహ్నమే కాస్త సరుకొని సరిపోతుంది. శరీరాన్ని చూస్తూ పోతున్నారు. అర్థం కదా. నీరసం వస్తే ఒక ముద్ద పెంచాలి, బద్దకం వస్తే ఒక ముద్ద తగ్గించాలి. చూస్తూ పోతున్నారు. అస్తవ్యస్తంగా తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. మీరు ఇప్పుడు సాధన దశలో ఉన్నారు కదా, కొత్తగా సాధన దశలో ఉన్నారు. ఆహారాన్ని ఇంట్లో వండుకున్న ఆహారం తినాలి, బయట భోజనం తినదు, మిగతా ఆహారాన్ని తీసుకోవాలి. అల్లము, జీలకర్ర ఇటువంటివి ఎక్కువ వేసుకోవాలి. కూరలో ఎక్కువ వేసుకుంటే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఇటువంటి ఉండవు. శరీరంలో వాతం ఉందనుకోండి, వాతం ఉన్న వాళ్ళు వాతం ఎక్కువ వేసుకోవాలి. శరీరంలో హీట్ ఉందనుకో, హీట్ బాడీ ఏం చేయాలి? జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, అల్లం ఎక్కువ వేసుకోవాలి. శరీరంలో ఉండే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం పోతుంది, వాయు వాతాలు కొట్టేస్తాయి, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. నరాల వీక్నెస్ తోటి పీడ్స్ కానీ, పక్షవాతం కానీ, నరాల బలహీనత కానీ ఇవన్నీ వస్తుంటాయి. దేనితోటి? బలహీనత తోటి వస్తుంటాయి. అర్థమైనా? ఈ బలహీనతలతోటి ఇవన్నీ వస్తాయి. ఈ
ఈ యొక్క ప్రాణాయామ ద్వారా నాడులని శక్తివంతం తయారు చేసినప్పుడు నాడుల వ్యవస్థ చక్కగా పనిచేసి నాడులు శక్తివంతంగా అయినప్పుడు ఈ పీడ్స్ కానీ నాళ బలహీనత నాళ వీక్నెస్ పక్షవాతం ఒడిసైడ్ పక్షవాతం వస్తుంది, ఇటువంటివి రావు. నెక్స్ట్ స్వామి, మనము ప్రాణాయామం చేసినప్పుడు ఈ మనసును దృష్టిని ఆజ్ఞాచక్రముల యందు ఉంచుకొని సంఖ్యాజ్ఞానం ఎలా వస్తుంది? మనం ఒక 20 సార్లు అంటే 50 సార్లు అంటే మనం ఎట్లా చేయాలి? అది ఎట్లా గుర్తుంచుకోవాలి? ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అవన్నీ కొత్తలో లెక్క పెట్టుకోలేరు. 45 మినిట్స్ క్రియ చేయండి. స్టార్టింగ్ లో 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి. 1 అవర్ అయింది కదా, ఉదయం ఒక 1 అవర్, ఎప్పుడు 3 నుంచి 6 లోపల 1 గంట, సాయంత్రం 6 నుంచి 9 లోపల 1 గంట. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో డ్యూటీలు ఉండవు, సూర్యుడు ఉండడు, చల్లటి వాతావరణం, మనకి ఏ డ్యూటీలు కూడా ఉండవు. ప్రశాంతంగా చేయండి. 45 మినిట్స్ క్రియ, 15 మినిట్స్ మెడిటేషన్. ఆ 6 ముద్రలు కూడా 45 మినిట్స్ అయిపోవాలి. 6 ముద్రలు కూడా 45 మినిట్స్ చేయండి. అన్ని కూడా 45 మినిట్స్ ప్రాణాయామాలు ముద్రలు అన్ని చేయండి. ఆ ముద్రలనే ప్రాణాయామం ఒకటే కదా, ఒకే రకమైన ప్రాణాయామం, ముద్రలు వేరు, అంతే కదా. ఆ 45 మినిట్స్ క్రియ అంటున్నాం. దాని టోటల్ కలిపి ముద్రల్ని అని చెప్పము, క్రియ అంటాం. ఆ 6 ముద్రల్ని మొత్తం కలిపి ప్రాణాయామతో కలిపి చేస్తాం కాబట్టి దాని క్రియ, అందుకని దాన్ని టోటల్ గా క్రియ అంటాం. ఆ క్రియ ఎంత 45 మినిట్స్. తర్వాత మెడిటేషన్ 15 మినిట్స్, 1 అవర్ అవుతుంది. అట్లా సేవ్ చేసుకోండి. ఉదయం గంట, సాయంత్రం గంట. అలా సెలవు దినాల్లో కాస్త పెంచుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ చేయాలనిపిస్తే, ఎక్కువ ఆనందం తన్మయత్వ స్థితి కలిగితే ఏ ముద్రలు ఎక్కువ చేయాలనిపిస్తుందో ఆ ముద్ర ఎక్కువ చేసుకోవచ్చు. కాస్త సాధన మెల్లమెల్లగా పెంచుకోవచ్చు. మొక్క ఎలా పెరుగుతుంది? మెల్లగా ఒక మొక్క ఎలా పెరుగుతుంది? చిన్న చిన్నగా మహావృక్షం పెరుగుతుంది, ఒకే రోజు పెద్ద పెరగదు కదా. అలా సాధన కూడా మెల్లమెల్లగా పెంచుకోవాలి. అమ్మ అడగండి. స్వామి, గట్టిగా దగ్గర పెట్టుకున్నాను. క్రియాయోగం ఒక నెల చేశాను. క్రియాయోగం చేస్తే చీకటి అంటే భయం వచ్చేస్తుంది. నిద్ర రావట్లేదు, పగులు రావట్లేదు, నైట్ రావట్లేదు, భయం వేస్తుంది, నిద్ర రావట్లేదు. గతంలో మీరు ఎప్పుడన్నా ఇంకా వేరే రకాల ధ్యానాలు ఏమైనా చేశారా? చేయలేదు. మొట్టమొదటిసారి క్రియాయోగానికి వచ్చారా? సరే, అయితే ఇక్కడ మహాముద్ర వేస్తున్నారా? మీకు మహాముద్ర వేసినప్పుడు ఆ యొక్క భావన కలుగుతుందా? అంటే మనసు చాలా చీకటిలోకి వెళ్ళినప్పుడు, ధ్యానం చేసినప్పుడు. అయితే చాలా మటుకు ఎవరైతే మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తారో, మహాముద్రలో కుంభకం ఎక్కువ చేస్తే మనసు చాలా సూక్ష్మంగా తీసుకెళ్తుంది. ఇంకా కొంతమంది క్రియా చక్కగా చేసి మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఇదైతుంది. కొంతమంది ఒంటరితనం అయితే భయం వేస్తారు. కొంతమంది ఒంటరికి ఒకే గదిలో ఉండాలన్నా, ఒకే దగ్గర ఉన్నా వీళ్ళు ఇంకా భయపడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు ఒకే ఒంటరిగా మనం గదిలో మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాం అనుకో, అది ధ్యానం ఏం చేస్తుందంటే సూక్ష్మంగా తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినప్పుడు ఆ చీకటిగా ఒంటరితనం వేధిస్తుంది మనిషిని. కొంతమంది భయానికి కూడా లోనవుతారు. భయపడనక్కర్లేదు. ఈ యోగం చేస్తే నేను చనిపోతానని మరి భయం కలుగుతుంది అంటారు రాయల్ మాస్టర్. భయపడనక్కర్లేదు. అయితే ఈ చీకటిగా కొంతమంది భయానికి లోనవుతారు. భయపడనక్కర్లేదు, కంగారు పడనక్కర్లేదు. ఇది చేయండి. అయితే ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర ఇవన్నీ బాగా వేసుకోండి. సమయానికి నిద్ర కూడా కరెక్ట్ వస్తుంది. భయం ప్రాణాయామ బాగా చేయాలి. ప్రాణాయామ బాగా చేస్తున్నప్పుడు అది మెల్లమెల్లగా సాధన పెంచుకున్నప్పుడు మెల్లమెల్లగా అదే తగ్గుతుంది. స్టార్టింగ్ లో ఆలోచనలు ఎక్కువ వస్తాయి, కొంతమందికి మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గుతుంటాయి. నేను ధ్యానం చేయకున్నప్పుడే తీసుకుంటుంటాను, ఇదే కూడా ఆలోచనలు కాసేపు అంతా సబ్బు పెట్టుతేనే మురికిపోతుంది. సబ్బు పెట్టినప్పుడు మురికి లోపలనే దాక్కుని కనిపించదు. అవునా? అలాగే జన్మలది సంస్కారాలను వెళ్ళిపోతుంటాయి. అది విపరీత ఆలోచనలు వస్తుంటాయి. ఇంకా అలాగే మెల్లమెల్లగా కొంతమందికి ఆలోచనలు తగ్గుముఖం పడుతుంటాయి. మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంటాయి. కొంతమందికి ధ్యానం చేస్తుంటే భయం కూడా కలుగుతుంటుంది. కొన్ని రోజులు సాధన పెంచగా కొన్ని రోజులకు ఆ భయం, ఆందోళన, టెన్షన్స్, డిప్రెషన్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. మీరు కంగారు పడవద్దు. దేనికి భయపడాలి? ధ్యానం చేస్తున్నాము. ధ్యానం వలన మనకు ఏమి ఆరోగ్యం ఉండే, శాంతి ఉండే, మోక్ష సాధన, దైవ కృప, దైవ ఆర మన చుట్టే ఉండే, దైవం యొక్క శక్తి మన చుట్టే ఉండే, దైవ భావనతో దైవానికి సెలెండర్ అయి మనం చేస్తున్నాం కదా, దైవం మనం రక్షించుకుంటుంది కదా. దేనికి భయపడాలి? దానికి విచారణ కూడా చేయాలి. ఓకే, సాధన ఒకటే సరిపోదు. దానికి ఆ డిప్రెషన్, ఆ భయాన్ని నుంచి మనం బయటపడాలంటే విచారణ కూడా. ఎందుకు భయం కలుగుతుంది? చనిపోతాను భయమా? ఓహో, మరి ఒకవేళ మనిషిని చనిపోతాం అనుకోండి, ఎక్కడ చనిపోయేది ఏంటిది? కన్ను చనిపోతుందా, చెవ్వ, ముక్క, నాలుకన?
ఇవన్నీ నేను కాదు కదా. ఇప్పుడు శరీరం ఎంతో మంది చనిపోతే ఇక్కడ వదిలిపెట్టిపోతున్నారు కదా. ఈ శరీరం నేను కాదు కదా. మరి నేను కాని శరీరం మీద నాకెందుకు మోహం? ఎప్పుడో ఒకసారి శరీరం వదిలిపెట్టేది కదా. ఇది మనసులో కలిగిన అలజడే తప్ప ఇది కనుక విచారణతోటి శరీరం ఎప్పుడో ఒకసారి పోయేదే. ఆత్మ ధ్యానంలో దేహం వదిలిన మోసమే కలుగుతుంది. ఇంత ఇది ఓ అర్జున, నువ్వు ఈ యొక్క అంటావు కదా, యుద్ధంలో చనిపోయినా నీకు వీర స్వర్గమే వస్తుంది. అందుకని లాడి మాస ఏమంటాడు, ఈ క్రియ చేస్తూ చేస్తూ నువ్వు దేహం వదిలినా నువ్వు డైరెక్ట్ మళ్ళీ ఒక ఉత్తమ సాధకుడి జన్మనే వస్తుంది. నువ్వు డైరెక్ట్ దైవ కృపనే పొందుతావు. ఇందా నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, భయపడనక్కర్లేదు. కనుక ఇట్లా విచారణతో ఇది పుణ్యకర్మ. ఈ పుణ్యకర్మలో దేహం వదిలినా పుణ్యమే ప్రాప్తిస్తుంది, పుణ్యలోకాలే ప్రాప్తిస్తాయి. దేనికి నేను భయపడాలి అనేది మనసుకు జవాబు చెప్పుకోవాలి. విచారణ చేసిన కానీ చదివిపోయి నిద్ర రావట్లేదు. అంతకుముందు బంగారం వాళ్ళు ఉంది, యూట్యూబ్ లో పెట్టాను చూడ, అది చేసి అదిరిపడుతుంది. పాతన ఉంటున్నా డైరెక్ట్ గురుముఖంగా నేర్చుకోండి అని చెప్పాను. గురుముఖంగా నేర్చుకోండి అని చెప్పాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు ఇది ఆంధ్ర. సరే, భయపడనక్కర్లేదు, అర్థమైంది కదా. సాధనని కంగారు పడనక్కర్లేదు. ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకు దైవ కృప కలుగుతుంది. కంగారు పడనకి ఇక్కడ నేర్చుకున్నారు కదా, ఇంతమందితో పాటుగా నేర్చుకున్నారు కదా. మీరు ఎవరైనా సీనియర్స్ ఉంటే ఒక నలుగురు అమ్మగారు నెంబర్లు తీసుకొని వాళ్ళతో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. అర్థమైంది కదా. వాళ్ళు ఎంతెంత చేస్తున్నారు, ఎంతెంత బెనిఫిట్ పొందుతున్నారు, ఎంతెంత లాభం పొందుతున్నారు, ఎంతెంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు. స్టార్టింగ్ లో వాళ్ళకి ఎలాంటిది కలిగింది, ఇప్పుడు ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉన్నది, చివరి దశలో ఎలా ఉంది. అర్థమైంది కదా. నువ్వు ఆయన మీ గుర్తు ఆయన చూసారా? ఇప్పుడు నీళ్ళ మీద 3 గంటలు ధ్యానం చేస్తాడు 6 నెలల కొన్ని. అర్థమైందా? ఆయన చూస్తే అలా ఉన్నాడు. 6 గంటలు, 3 గంటలు, 4 గంటలు ధ్యానం నీళ్ళ మీద కూర్చొని క్రియేట్ చేస్తాడు. మీరు కింద కూర్చొని క్రియేట్ చేయడానికి ఇబ్బంది పడితే ఆయన నీళ్ళ మీద 65 ఏళ్ల వయసులో ఆయన నీళ్ళ మీద కూర్చొని ఆచారే నీళ్ళ మీద కూర్చొని నీళ్ళ మీద పడుకొని క్రియేట్ చేస్తాడు ఆయన. అర్థమైందా? మరి ఎందుకు భయపడాలి? డిప్రెషన్ నీళ్ళలో బురుగురా మునిగిపోతానేమో, చేపలు తింటాము, మసాలు తింటాము. అర్థమైంది కదా. భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది పుట్టుకతోటే పిరికితనము, భయము, కొంతమంది డిప్రెషన్, ఒంటరితనం, భయం అటువంటి ఉంటారు కదా. సాధన చేస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. అర్థమైంది. క్రియని పెంచుకోండి, అన్ని భయాలు అన్ని పోతాయి. అర్థంగా. నెక్స్ట్ స్వామి 15 ఏళ్ళ నుంచి మా చెల్లెలకి ఇంకా బిడ్డలు కాలేదు. ఇంకా అన్ని డాక్టర్స్ సంప్రదించాలి. దాని లౌకికం అనుకుంటుంది. నెక్స్ట్ ఆత్మని ఎట్లా ధ్యానం చేయాలి, ఆత్మ ధ్యానం చేయాలి అంటున్నారు కదా, ఎలా ధ్యానించాలి ఆత్మని? ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనిపించడేంది అంటారు అందరు. మరి ఆత్మ ఉన్నదా? ఆత్మ ఉంటే కనిపించదు కదా. మరి ఆ కనిపించిన ఆత్మని నేను ఎట్లా ధ్యానం చేయాలి? ఇది నీ పని. అందుకని ఏం చేశారంటే ఋషులు ఓ విగ్రహాలను పెట్టిపోయి దేవుడు మొక్కున ఆయన అంటారు. అంతేనా? పెట్టి మొక్కు, పొట్టు పెట్టు, ఆయనకి పెట్టు, ప్రసాదాలు పెట్టు, దేవుడికి 16 రకాలు పూజించి అట్లా ఇంటికి వచ్చిన అతిథికి మనం సేవిస్తాం కదా, సేవలు అందిస్తాం కదా. అట్లాగే వస్త్రాలు పెడతాం, స్నానం జరిగి గది చూపిస్తాం, భోజనం పెడతాం, తాంబూలం ఇస్తాం, అన్ని ఇస్తాం కదా. అట్లాగే భగవంతుని కూడా అలాగే భగవంతుని 16 రకాల షోడోపచార పూజ ద్వారా భగవంతుని ఆరాధిస్తాం కదా. అయితే 16 రకాలుగా భగవంతుని సేవించినట్టు ఇవి స్టార్టింగ్ లో చేశారు. ఈ యోగులు జ్ఞానులు తన ఆత్మని దైవంగా ధ్యానిస్తారు. భక్తులు విగ్రహాన్ని భగవంతుడిగా సాకార ధ్యానం చేస్తారు. తర్వాత సాకార పూజ, మానసిక పూజ, ఆత్మ పూజ, చివరిది లాస్ట్ ఆత్మ పూజ. అంటే యోగులు చేస్తారు ఆత్మ పూజని, జ్ఞానులు చేస్తారు ఆత్మ పూజని. ఆత్మ ధ్యానమే ఆత్మ పూజ. ఆత్మ పూజ అంటే ఆత్మ ధ్యానం. కనుక ఆత్మని ఎలా ధ్యానించాలి అన్నప్పుడు మనకు ఈ ప్రాణాయామం చేస్తూ చేస్తూ చేస్తున్నాక మనసు అంతర్ముఖమవుతుంది. మనసు నిశ్చల స్థితి ఏర్పడుతుంది. మనసులో ఎప్పుడు ఏ ఆలోచనలు లేనప్పుడు నీ సహజ స్థితిలో నీవు ఉండగలుగుతావు అంటారు రమణ మహర్షి. సహజ స్థితి అంటే ఏ అలజడులు, ఏ ఆలోచనలు ఏది లేకుండా నువ్వు ప్రశాంతంగా నీలో నీవు ఉండనప్పుడు, నీ ఆత్మలో నీవు ఉన్నప్పుడు. ఈ మనసులో సముద్రంలో అలలు తగ్గుతాయా? గాలి ద్వారా కెరటాలు అలలు వస్తుంటాయి సముద్రంలో.
వస్తాయి కదా. అలాగే మనసులో ఆలోచనలు వచ్చినప్పుడు, సంకల్పాలు కోరికలు కలిగినప్పుడు, ఆలోచనలు వచ్చినప్పుడు మనసు బహిర్ముఖం అవుతుంది. ఇంద్రియాలు బహిర్ముఖం అయిపోయినప్పుడు మన జ్ఞానం అంతా నశిస్తుంది. కుండకి రంధ్రం పోతే నీళ్ళని వెళ్ళిపోతాయి. అలాగే మన మనసు ఇంద్రియాలు బహిర్ముఖమైనప్పుడు ఉన్న జ్ఞానం అంతా వెళ్ళిపోతుంది. దాన్ని అంతర్ముఖం చేసుకున్న కోసమే కూర్ము అంగాన్ని సర్వసహ తావేరు పడి తన అవయవాన్ని లోనికి దాటుకొని ఉంటే వాళ్ళ యొక్క జ్ఞానము స్థిరంగా ఉంటుందంట. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాళ్ళ ప్రజ్ఞ జ్ఞానం కంటే ఇంకా గొప్పది ప్రజ్ఞ అనేది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. అట్టి ప్రజ్ఞ అన్నారు ఇక్కడ చూడండి. జ్ఞానం కంటే ప్రజ్ఞ, ప్రజ్ఞానం బ్రహ్మ. అట్టి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది కనుక వాళ్ళ వాళ్ళ ప్రజ్ఞ అంటే వాళ్ళ ఆత్మస్థితి స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు. కృష్ణ పరమాత్మ ఎంత పదజాలం వాడాలంటే ఏ శాస్త్రంలో వాడాలి. కొత్త కొత్త స్థితప్రజ్ఞుడు అన్నాడు. ఇక్కడ వాడారా స్థితప్రజ్ఞ? ఉపనిషత్తులు అని వెతకండి. స్థితప్రజ్ఞుడు అనే భాష రాదు. గుణాతీతుడు అన్నారు. ఉపనిషత్తులు వస్తుంది గుణాతీతుడు అని కాదు. కానీ ఇవన్నీ కొన్ని కొన్ని కొత్త కొత్త పదాలు చాలా వాడాలి ఇందులో. భగవద్గీతలో గుణాతీతుడు, స్థితప్రజ్ఞుడు, సన్యాసి, అనన్య భక్తుడు, గుణాతీతుడు, జ్ఞాని, యోగి, రకరకాల పదాన్ని వాడాడు అందులో. కనుక స్థితప్రజ్ఞుడు అంటే ఒక అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని ఆత్మజ్ఞానికి చెప్పిన లక్షణాలు ఇందులో. కనుక మనం ప్రాణాయామం వలన అంతర్ముఖమైనప్పుడు మనసు నిశ్చలంగా నిలుస్తుంది. మనసు నిశ్చలంగా నిలిచినప్పుడు ఈ ప్రాణమే ఆత్మ. ఇందులో ఉండే ప్రాణం మనం అంటారు. ప్రాణం అంటే ఆక్సిజన్, ప్రాణవాయువు కాదు. ప్రాణం వేరు, ప్రాణవాయువు వేరు. ఒకవేళ ఈ ప్రాణమే, ఈ ప్రాణవాయువే ఆత్మ అనుకుంటే ఇంద్రియాలన్నీ ఏం చేసినట్టే నేను కన్ను నేను గొప్ప, చెవు నేను గొప్ప, నాలుక, కాళ్ళు, చేతులు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు యుద్ధం చేసినాయంట. నేను గొప్ప, నేను గొప్ప, నేను లేని నడవదు అంటారు. ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు అనుకో, నేను లేని ఈ ఫ్యామిలీ నడవదని పోటీ పడతారు కదా. నేనే మొత్తం ఈ సంసారాన్ని దీన్ని మొత్తం నడుపుతున్నాను అంటారు కదా. అయితే ఈ ఇంద్రియాలు కూడా తగులాడుకొని నేను గొప్ప, నేను గ్రేట్, నేను గ్రేట్ అంటే కన్ను యుద్ధం చేస్తే 1 సంవత్సరం పోయినా మీ తల్లిగారింటికి అన్నారంట. కన్ను పోతే గుడ్డివారు కాకున్నామా ఉన్నా కదా. ఇంకేం చేసిందంటే చెవు పోయిందంట. మళ్ళా అడిగి చెవు పోతే చెవిటి వాళ్ళు కాకున్నాం కదా. నాలుక పోయింది. నాలుక పోయినా రుచి లేకుండా ఏదో మాట్లాడుకున్నాం, మగవాళ్ళు లేకుండా ఏదో తింటున్నాం, తాగుతున్నాం, నాలుక లేని వాళ్ళు ఎదురో ఉన్నారు. అలా కారు కూడా పోయిందంట. కుంటి వాళ్ళు, చేతి పోయిన వికలాంగం దాకా శరీరంలో ఎన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఒక్కొక్కటి పోయిందంట. మనసు కూడా పోయిందంట. కొన్ని రోజులు అడిగి ఏది పోయినా ఉన్నాడంట. లాస్ట్కు ఇంకా నా వంతు వచ్చింది, నేను వెళ్ళిపోతామో మా తల్లిగారింటికి అని ప్రాణం కూడా పోతుందట. అయ్యో నేను లేని మేము బ్రతకలేము, నీ ఉనికితోటే మేము బ్రతుకున్నాము అని ప్రాణాన్ని ఇంద్రియాలు అనుసరించినాయంట. అవునా? అంటే ముఖ్యమైన శరీరంలో ప్రాణం కదా. అందుకనే శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ప్రాణం గొప్పది. అర్థమైంది కదా. ఆ ప్రాణం అంటేనే ఆత్మ, అదే జీవాత్మ అంటారు. పరమాత్మ అనేదేమో బ్రహ్మాండం అంతా నిండి ఉంది. జీవాత్మ వివేకానంద స్వామి అంట పెద్ద సున్నా గీస్తాడు, ఇది పరమాత్మ. చిన్న సున్నా గీస్తాడు ఒకటి, ఇది జీవాత్మ అంటారు. అంతేనా? అలా అలా సముద్రం నీళ్లు, సముద్రమేమో పరమాత్మ, చెంబులో నీళ్లు జీవాత్మ, అందులో ఒక బొట్టు జీవాత్మ. అది వ్యష్టి, ఇది సమిష్టి, ఇది అఖండము, ఇది ఖండము. ఆత్మ అనేది ఖండము. ఈ శరీరంలోకి ఖండం ఉంటుంది, అది అఖండం, బ్రహ్మాండం మొత్తం నిండి ఉంటుంది. కనుక ఆ విధంగా మనము ఈ ప్రాణం అనేది ముఖ్యం. ఈ ప్రాణమే ఆత్మగా ధ్యానించు. ఆత్మ ప్రాణం ఒకటే. మనలో ఉండే ప్రాణం జీవుడు. అందుకనే ఉపనిషత్తుల్లో ఋషులు ఏం చేస్తారంటే శిష్యులను టెస్ట్ చేస్తారు. నారదుడు అన్ని శాస్త్రాలు చదివి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఆత్మజ్ఞానం వస్తే అన్ని బ్యాలెన్స్ చేస్తారంట. నాకు నారదాది గ్రేట్ అంటే నేను ఉబ్బిపోతున్నాను, నారదాన్ని వేస్ట్ పిలువ అంటే నేనేం చేస్తున్నాను, చాలా కంగారు పడి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. మరి ఇవి సుఖ దుఃఖాలు మానవులు సమానంగా బ్యాలెన్స్ చేయాలని ఆత్మజ్ఞాన లక్షణం అని చెప్తున్నారు కదా. అవి బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను స్వామి అని వెళితే, మరి నువ్వే శాస్త్రాలు చదివినవో చెప్పంటే అన్ని శాస్త్రాలు వచ్చు నాకు అంటారు. అన్ని చదివి చెప్తారు. చెప్పినప్పుడు నీ కన్నుగానే ఆత్మగా ధ్యానించారు. శిష్యుడికి టెస్టులు పెట్టేది. ఇప్పుడేమో గైడ్ చూసి నింపుతున్నారు. ఆ కాలంలో లెక్కలు చేయాలంటే ఒక లెక్క ఇచ్చి 20 లెక్కలు చేయకు అనేవాడు స్టూడెంట్ కి గురువు. అవునా? ఇప్పుడు గైడ్ చూసి నింపేస్తున్నారు. అవునా? ఇప్పుడు బుర్రకు పని క్యాలిక్యులేటర్ తోటి, క్యాలిక్యులేటర్ లేకపోతే ఇంజనీర్ కూడా లెక్కలు చేయలేడు. కూలీ పోయి చేసేవాడు 10 అంతస్తుల బిల్డింగ్ కి ఎంత మెటీరియల్ పడుతుంది, ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు, నోటి లెక్క చెప్పగలుగుతాడు. ఇక్కడ గొర్రెల మేకలు రాసేటప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. అసలు ఎందుకు మేస్త్రి పని నుంచి ఎదిగింది వాళ్ళు. నోటి లెక్కలే వాళ్ళని
క్యాలిక్యులేటర్ ఉండదు, ఇక్కడ క్యాలిక్యులేటర్ లేదు నడవదు. అర్థమవుతా? అట్లా ఆ విధంగా మెదడుకు మేత, శిష్యుని పరిశ్రమ చేయించే వాళ్ళు గురువులు కనుక కన్నుని ఆత్మగా ధ్యానించబట్టే కన్ను చూస్తున్నాడు. బాగా ధ్యానించాడు. స్వామి కన్ను లేకుండా నేను ఉంటున్నా, కన్ను ఎట్లా ఆత్మ అవుతుంది అని అన్నాడు నారదుడు. మరి ముక్కునే చెవునే ఇవన్నీ ఇంద్రియాలని అనుకో, జ్ఞానేంద్రియాలని ఆత్మగా ధ్యానించు, కర్మేంద్రియాలని ధ్యానించు, ఇవన్నీ కాదు స్వామి, అసలు ఏంటో చెప్పంటే నీ ప్రాణమే ఆత్మగా ధ్యానించు అని చెప్పారు. అది కనిపించదు, ఎలక్ట్రాన్ న్యూట్రాన్ కనిపించదు, కానీ సూక్ష్మదర్శిని తోటి మైక్రోస్కోప్ తోటి కనిపిస్తాయి. కానీ అలాగే ఈ ఆత్మ కూడా కనిపించదు, కానీ ధ్యానం చేయగా సూక్ష్మ దృష్టితోటి తెలుసుకోగలుగుతాం. సస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత, నీళ్ళతో ఏత మధ్యస్థ విద్యుల్లేకేన భాస్వత. అర్థమైంది కదా? సస్య శిఖ అంటే ఇక్కడ పిలక ఉంటుంది, ఇక్కడికి చూడండి కరెక్ట్, ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ నుంచి పిలక ఇక్కడ పెట్టుకుంటారు చూసారా, గ్రౌండ్ లో పిలక, ఈ పిలక నుంచి చక్కగా కొట్టి ఇక్కడ అర్థమైంది కదా చక్కగా. సస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత, పరమాత్మ ఎక్కడ ఉన్నాడయా ఆ శిఖ మధ్యలో. నీళ్ళతో ఏత మధ్యస్థ విద్యుల్లేకేన భాస్వత, విద్యుల్లేక అంటే మెరుగుతీగ చక్కున ఇట్లా కళ్ళు చూస్తాయా, కళ్ళు అసలు మెరుపులు వచ్చినప్పుడు చూడండి ఆ కళ్ళు భయం వేస్తుంది, మనసు ఆ కాంతిని చూసుకోలేక మనిషికి ఇదైపోతుంది. అవునా? కళ్ళు తట్టుకోలేవు ఆ మెరుపు, ఎంత కాంతియుతంగా వస్తుంది మెరుపు అంటే. వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వస్తాయి చూడండి, కాంతి ఢకా సౌండ్ వచ్చి ఇట్లా ఆ మెరుపు తీగలు ఇలా వస్తాయి చూడు, ఆ మెరుపు తీగల్ని కళ్ళు తట్టుకోలేవు, చూడలేకపోతుంది, కళ్ళు దిగేళ్ళు అంటారు ఒకసారి. అంత కాంతియుతంగా ఆత్మ చైతన్యము ఈ యొక్క విద్యుల్లేకేన భాస్వత. విద్యుల్లేక అంటే సంస్కృతం, ఇది విద్యుల్లేక అంటారు. మెరుపు తీగ అని మన తెలుగు పదం, అని మెరుపు తీగ అంటారు కదా, అది మన తెలుగు పదం. సంస్కృతంలో దాన్ని ఏమంటారు? విద్యుల్లేక అంటారు, విద్యుత్ లాగా అంటారు, పవర్ఫుల్ గా దాన్ని ఇది వస్తుంది. కానీ అంత కాంతియుతంగా ఆత్మ చైతన్యం ఎక్కడుంది? సస్యశిఖాయ మధ్య. రకరకాల పేర్లు వాడతారు, కనిపించి వాళ్ళు త్రికూటము, త్రివేణి సంగము, సస్యశిఖ, భూమధ్యము, త్రికూటము, త్రివేణి సంగము, ఇన్ని పదాలు ఒక ఆజ్ఞా చక్రమే భూమధ్యానికి. అర్థం కదా? మిగతా 100 రకాలు పిలుస్తారా? అంతేనే కదా, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కటి పిలిచినా ఒకటే లింగు. కనుక అదే విధంగా ఈ విధంగా మనకు ఆ యొక్క ఆజ్ఞా చక్రంలో ఆత్మ ప్రకాశం ఉందంట. మరి క్రియాయోగుల అంటే కేఎంసీ ఛానల్లో క్రియాయోగ మెడిటేటర్స్ ఎక్స్పీరియన్సెస్ అనే ప్లేలిస్ట్ లో చూడండి ఎంతమంది అటువంటి ఎక్స్పీరియన్స్ చేశారా చేయలేదా? అర్థమైంది కదా? ఉపన్యాసాలు వేరు, ప్రాక్టికల్ వేరు. కనుక మరి వాళ్ళు కష్టపడి సాధన చేశారా, ఫలితం పొందారా పొందలేదా? ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు నాడబిందు కలవాలంటే ఏ గురూజీ చెప్తలేరు, ఏ యోగా సెంటర్లో చెప్తలేరు, ఏ ధ్యాన సెంటర్లో చెప్తలేరు, ఇంతవరకు ఎక్కడ నిన్నారా నాదా బిందు కలవాలనే పదం ఎక్కడ నిన్నారా? 30 సంవత్సరాల లోపల. అర్థమైంది కదా? మరి దానికి తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చినామా? ఇది ఋషి విద్య. ఋషులు చెప్పారు, రాముడు అందరికీ చెప్పాడు రామాంజనేయ సమాజంలో, కానీ దాన్ని ఆత్మ వివరణ చెప్పాలి కదా ప్రాక్టికల్ గా. ఉపనిషత్తులో ఉంది, ఋషులంతా ఎక్స్పీరియన్స్ చేశారు, గురు పరంపరలు అందించారు, నాయుడు చెప్పాడు, పరమ శివకాంత గారు చెప్పారు, హరిహరానంద స్వామి చెప్పారు, అందరు చెప్పారు గురు పరంపరలు. కానీ దాన్ని సామాన్యునికి అర్థమయ్యే భాషల్లోకి, ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చి దాని వివరణ చెప్పి దాన్ని ఇది చేసి నాదం ఏంటి, బిందు ఏంటి, కళ ఏంటి వివరణ ఇవ్వాలి కదా. దీని వివరణ కరికపాడు చెప్తారా, లేకపోతే చాగంటి చెప్తారా? కాదు కదా, ఒక ప్రాక్టికల్ విషయం కదా చెప్పేది. లేకపోతే అహయోగం చేయించి ఆసనాలు చేయించే గురువులు చెప్తారా? చెప్పారు కదా. ఆడంబర ఉపన్యాసాలు చెప్పే సెంటర్, ధ్యాన సెంటర్లు చెప్తారా? కనుక ఒక 6 నెలల్లో పొందొచ్చు మనసు పెడితే, నాగబిందు కలవు, తీవ్ర సాధన చేస్తే. అర్థమైంది కదా? కనుక ఇవి అనేది అప్పుడు ఆత్మ ప్రకాశాన్ని చూడగలుగుతాము. ఎంతయా అంటే ఒక వెంట్రుక మందము. ఆత్మ ప్రకాశం ఎంత కాంతియుతం అంటే 1,000,000 సూర్యుల తేజంతో కూడుకున్నది. అర్థమైందా? ఒక సూర్యుని మధ్యాహ్నం పూట చూడండి, కళ్ళు పెట్టి చూస్తారా? ఎందుకు చూడు? కళ్ళకు ఒక లిమిట్ ఉంది, అది ఇంతే చూస్తాయి. అవునా? ఒక కెమెరా ఉంది, జూమ్ ఎంత వరకు తీస్తుందో అంత కెపాసిటీ ఉంటుంది. ఒక వెహికల్ ఉంటుంది, ఎంత స్పీడ్ వెళ్తుందో అంతే స్పీడ్. రాకెట్ స్పీడ్ ఎంత, ఫ్లైట్ స్పీడ్ ఎంత, కార్ స్పీడ్ ఎంత, బైక్ స్పీడ్ ఎంత, లిమిట్. స్పీడ్ లిమిట్ ఉన్నట్టు ఆ కళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంది. ఎలక్ట్రాన్ న్యూట్రాన్ చూడలేవు కళ్ళు, చూస్తాయా?
చూస్తాయా? చూడలేవు. మైక్రోస్కోప్ పెట్టినప్పుడు దాని ఆధారంగా చూస్తాయి. అలాగే అతి సూక్ష్మ ద్రష్టలు చూసిండ్రు 72,000 నాగులు కానీ. అలాగే ఈ యొక్క ఆత్మ ప్రకాశాన్ని చూడాలంటే కనుక ఈ యొక్క జ్యోతి ముద్ర ఉంది. దాన్ని చూసారా? క్రియాయోగం ది గ్రేట్ అనేది కుర్చీగా సంకర కొట్టుకుంటే సరిపోదు. అందులో ముద్రల యొక్క గొప్పతనం ఉంది. అర్థమైందా? ముద్రల యొక్క గొప్పతనం, ఒక్కొక్క ముద్రకు ఒక బెనిఫిట్ ఉంటుంది. దాన్ని సాధిస్తే ఆ ముద్రని సాధించాలి, ఆ ముద్రని పర్ఫెక్ట్ చేయాలి. చేసినప్పుడు ఆ ఫలితాలు అందులో ఉన్నాయి, అనంతమైన ఫలితాలు. అందుకనే వరల్డ్ ఫేమస్ క్రియాయోగం. వరల్డ్ లో క్రియాయోగం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దీనికి పబ్లిసిటీ, ఆడంబరాలు, బోర్డ్స్ పట్టుకొని తిరిగేది ఉండదు. అర్థమైంది కదా? ఇంతవరకు గురు శిష్యుల మధ్యనే నడిచేది, ఇప్పుడు యూట్యూబ్ వరకు వచ్చింది. రహస్యంగా తాగేది. ఇప్పటికి కూడా క్రియాయోగానికి పబ్లిసిటీ ఉండదు, ప్రచారాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ విధంగా మరి ఆత్మ ప్రకాశాన్ని జ్యోతి ముద్రలో చూడొచ్చు. కొన్ని రోజుల తర్వాత జ్యోతి ముద్ర లేకుండా కూడా ఆత్మ ప్రకాశాన్ని దర్శించవచ్చు. నేనేమన్నాను ఇంతవరకే, ట్యూబ్ తోటి ఆధారంగా స్విమ్మింగ్ నేర్చుకుంటాం, ట్యూబ్ లేకుండా కొన్ని రోజులకు స్విమ్మింగ్ చేయగలుగుతాం. అలాగే ఈ ఆత్మని జ్యోతి ముద్ర ద్వారా అనుభూతి చెందగలుగుతాం. కొన్ని రోజులకి జ్యోతి ముద్ర లేకుండా కూడా అనుభూతి చెందగలుగుతాం. ఇప్పుడు మనకు వచ్చే ప్రకాశం ఎటువంటిదయ్యా అంటే, ఒక్క సూర్యుడు ఉదయం పూట వస్తాడు చూడండి, ఆ సూర్యుడు లాగా. ఇంకా అది ప్రకాశం అయితే కోటి సూర్యుల తేజం వరకు వెళ్ళిపోతుంది. అది ఈ శరీరం కూడా భయం అయిపోయి ఆ ప్రకాశమే మిగిలిపోవాలి. ఆ ప్రకాశమే ఆత్మ అనగా శూన్యము. చిన్నపిల్లలకి ఇట్లా చెప్పిస్తారు చూడండి, ఏ పర్ బి, ఏ పర్ యాపిల్, బి పర్ బాల్ అని చిన్నపిల్లవాడు బట్టి చెప్పినట్టుగా ఆత్మ అంటే శూన్యము, ధ్యానం అంటే శూన్యము అంటారా అన్నారా? ఆత్మ అంటే శూన్యమా? ఆత్మ అంటే ప్రకాశమా? ఆత్మ ప్రకాశమా? ఆత్మ శూన్యమా? దైవ ప్రకాశమా? దైవ శూన్యమా? దైవ ప్రకాశమే కదా. ప్రకాశం అన్నా చైతన్యం అన్నా ఒకటే. అర్థమైందా? దానికి ఇంకా 100 పేర్లు ఉంటాయి. సంస్కృతంలో భూమికి, గంగకి ఎన్నో పేర్లు ఉన్నాయి. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎందుకంటే సంస్కృతంలో కవిత్వం రాయడం ఈజీ. ఎందుకు? పదాలు ఎక్కువ ఉంటాయి కనుక అవసరానికి పదం తీసుకోవచ్చు. అంతేనా కదా? జాహ్నవి తీరంలో నేను స్నానమాడి అంటే జాహ్నవి ఎక్కడ, అది ఎక్కడ ఉందిరా నాయన అంటే, జాహ్నవి అంటే నది, గంగా తీరంలో. గంగా అంటే పదం కలవలేదు అనుకో, ఆయన ఇష్టం వచ్చిన పదం తీసుకుంటాడు. అక్కడ అవసర నిమిత్తం ఆ పదాన్ని వాడతాడు. అట్లా ఏ పేరైనా ఒకటే. భగీరథి తీరంలో నేను స్నానమాడి అన్నాడు అనుకో, భగీరథి ఏంటిదంటే గంగకే ఒక పేరు. కనుక అలాగే సంస్కృతంలో పదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కవిత్వం రాయడం అనేది ఈజీ. కనుక ఈ విధంగా ఏమీ తెలియదు అనమాట దీని గురించి. ఈ శూన్యం నుంచి ఏమీ పుట్టదు, చైతన్యం నుంచే పుడుతుంది. జీవం నుంచే ఏదైనా పుడుతుంది. జడం నుంచి ఏమైనా పుడుతుందా సైన్స్ ప్రకారము? జడం నుంచి జడం నుంచి అయ్యా బాబు. ఇప్పుడు ఇక్కడ చూడండి, జడం అంటే ఇక్కడ చూడండి, వాయువులో కూడా శక్తి ఉంది, నీళ్ళలో కూడా శక్తి ఉంది. ఆ శక్తి నుంచి శక్తి, అందులో ఉండే శక్తి బయటకు వచ్చింది. అందులో నుంచి శక్తి శూన్యం నుంచి ఏది ఇది కాదు, చైతన్యం నుంచే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జీవం నుంచే ఏదైనా పుడుతుంది. జడం నుంచి, జడము చేతనం. ఈ శరీరము జడం. ఇంట్లోకి వెళ్ళి ఆత్మ వచ్చింది అనుకో, చైతన్యం పుట్టడం అవుతుంది. ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, చావడం అంటారు, మరణం అంటారు. శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తే జననం, శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్తే మరణం అంటున్నాం. జనన మరణాలు దేనికి ఉన్నాయి? ఆత్మక, శరీరానికే కదా. శరీరానికే జనన మరణాలు ఉన్నాయి. కనుక ఈ జడం ఏమి సృష్టి చేయలేదు శరీరం. ఇంట్లోకి వెళ్ళి ఆత్మ ఉంది కదా, చైతన్యం. ఇంట్లో చైతన్యం వస్తేనే ఏ పనులన్నా చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. చైతన్యంతో ఏదైనా చేయగలుగుతాం, కానీ జడం నుంచి ఏం చేయలేము. కనుక ఇక్కడ మీకు తెలిసిపోయింది, ఆత్మ అంటే చైతన్యము, దైవ చైతన్యము, ప్రకాశము, దైవ ప్రకాశం అని తెలుసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నడుము అనేది ఉంగిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ స్ట్రైట్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతకాలం చేస్తున్నారు క్రియ? ఫస్ట్ సారా అంటే కొన్ని రోజులు చేశాను, మళ్ళీ మధ్యలో ఆపేసి అట్లా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసినప్పుడు, అందుకనే స్కూల్లో ఇలా కూర్చుంటే ఏమరా అప్పుడే ముసలోడి వైపు చక్కగా కొంచెం వెరవా అంటారు టీచర్లు. అంటారా? ఎందుకంటారు? బెండకాయ బాడీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అని టీచర్స్ అంటారు. అంటారా? ఇంటిగా అన్నారు. అది ఎందుకంటే తొందరగా ముసలిసారి నేర్చుకో ఉంటాడు, లెసన్స్ చక్కగా వినగలుగుతాడు, అందుకనే చక్కగా కాన్సల్టేషన్ పెట్టగలుగుతాడు. అందుకనే మేరుదండం
స్ట్రైట్ గా పెట్టండి, స్పైనల్ కార్డ్ స్ట్రైట్ పెట్టండి అంటారు. అట్లా పెట్టి సాధన చేయగా ప్రాణాయామ చేయగా ప్రాణశక్తి మేరుదండం అంతా నిండి శక్తివంతంగా మేరుదండం తయారవుతుంది. కనుక మేరుదండం శక్తివంతంగా తయారయ్యి నిద్ర రమ్మన్నా రాదు, మేరుదండం డీల పడదు. అందుకెళ్ళి ప్రాణశక్తి ప్రాణాయామ చక్కగా చేసిన అనుకోండి, ఒక 10 ప్రాణాయామంలో కొనే మన స్ట్రైట్ అయిపోతుంది మేరుదండం. ప్రాణాయామం చేయగలరు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ వాడిపోయి ఉండరు. అంతేనా కదా? ఇలా కూర్చునేటప్పుడు డీలగానే కూర్చుంటారు, ఇక నిలబడినప్పుడు మహా డీలగా మారిపోతారు. ఇంకా హాయిగా మత్తుగా నిద్ర వస్తుంది అనమాట. కొంతమంది ఏమో నిద్ర వస్తలేదు అని బతుకుంటారు, వాళ్ళు హాయిగా గురకబెట్టి నిద్రపోతారు. 2 నిమిషాలు వికెట్ అవుట్ అంతమంది. ఎందుకంటే మ్యూజిక్ పెట్టుకుంటారు, కూర్చుంటారు, వాడిపోతారు, అయిపోయింది గురక. ఇన్నసం ఉందండి అంటారు. ఏమైనా గురక వస్తుంది చూడండి అంటే ఇన్నసం ఉందండి అంటారు. జొల్లు గారిపోతుందా ఈ పక్కన అంటే అమృతం అండి అంటే మాకంటే కేచర ముద్రలో వస్తుందా, లోపలికి గారుతుంది. అమృతం అనేది బయటికి గారని ఆయన లోపలికి గారుతుంది. కొండ మార్గం నుంచి గొంతులో గారుతుంది. ఇక్కడ సైడ్ లోకి వచ్చిందంటే అది దాన్ని జొల్లు అంటాం. ఇది వినిపించింది అనుకోండి, ఇది గురక అంటాం ఆయన. నీ ఇన్నర్ సౌండ్ నీకు వినిపించాలి. ఇన్నర్ సౌండ్ అవుటర్ సౌండ్ కాదు, ఇది అవుటర్ సౌండ్ నాయన. అవుటర్ సౌండ్ అంటే అది బయటకి వినిపించేది, అంతేనా కదా? ఇన్నర్ సౌండ్ అంటే నీకే వినిపించింది. నీ కడుపులో నాకు తెలుస్తుందా తెలియదు, నీ ఆకలి నాకు తెలుస్తుందా, నీ ఇన్నర్ సౌండ్ కూడా నాకు తెలియకూడదు. అర్థమైనా పాయింట్? నీ ఆకలి, నీ కడుపులో నొప్పి, నీ ఆనందం నాకు తెలియదు. నీ ఫీలింగ్ అది, నీ సొంత నీ ఓన్ నీకు తెలిసేది. కనుక నీ ఇన్నర్ సౌండ్ కూడా ప్రతి ఒక్కరి ఇన్నర్ సౌండ్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఇతరులకు తెలియదు. కనుక ఎవరైనా ఇన్నర్ సౌండ్ అంటే ఒప్పుకుంటారా? గురక అనిపించింది అనుకో, నాయన దీని గురక, నువ్వు పెట్టినా నేను పెట్టినా ఎవరు పెట్టినా అంతేనా కదా? గురక అంటారా? కనుక ఇన్నర్ సౌండ్ తెలియరాదు, అమృతం కూడా కనిపించదు, లోనికి వస్తుంది. అట్లా అన్నమాట. వాడిపోతే దాన్ని నిద్ర అంటారు, ధ్యానం అన్నారు. స్పైనల్ కార్డ్ సైకిల్ ట్యూబ్ లో ఫుల్ గా గాలి కొట్టాలని ఎట్లుంటుంది? టైట్ గా ఉంటుంది. ఉంటుందా ఉండదా? దాన్ని గాలి తీయండి, ఎట్లుంటుంది? వీళ్ళు ఏమో తయారు చేసిన గాలి తీసిన టైర్ లాగా వీళ్ళ మేరుదండం అయిపోతుంది. యోగులో ఎట్లుంటుంది? గాలి తీసిన టైర్ లాగా, అంతేనా కదా? స్ట్రైట్ గా మేరుదండం వలే. ఇప్పుడు పైప్ ఉంది కదా ఇలా, లేదంటే వెదురు బొంగు గాడి వలే స్ట్రైట్ గా ఉంటుంది. చక్రాల గురించి కొంచెం చక్రాలని ఒక రోజులో ఒక పూటలో వచ్చేది కాదు. బాగా వినాలి, చదవాలి, దాని గురించి అవగాహన చేసుకోవాలి. అవి కంటికి కనిపించేవి కావు. 72,000 నాడులు ఉంటాయి. నాడులు కంటికి కనిపించేవి కావు. చక్రాలు కూడా కనిపించేవి కావు. ఈ యొక్క మూలాధారం, మల ద్వారం నుంచి 1 ఇంచు పైన మూలాధార చక్రము, యూరినల్ దగ్గర మా స్వాధిష్టాన చక్రము, నాభి దగ్గర మణిపుర చక్రము, ఛాతి మధ్యలో ఆనంద చక్రం, కంఠంలో విశుద్ధ చక్రము, కనుబొమ్మల మధ్యలో ఆత్మ చక్రం, మాడుగారం శాస్త్రం. అయితే ఇవి ముందు వెనక ఉన్నాక స్పైనల్ కార్డ్ మధ్యలో ఉంటాయి. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంద్రియాలు ముందు సైడ్ ఉంటాయి, వెనక సైడ్ లేవు. ఇంద్రియాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని కంఠ చక్రం అన్నా విశుద్ధ చక్రం అన్నా ఒకటే కంఠంలో ఉంటుంది కనుక అంటే ముందు సైడ్ నుంచి ఇంద్రియాలు ఉన్నందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ స్పైనల్ కార్డ్ మధ్యలో ఉంటాయి. అది కూడా సుష్మనాడి మధ్యలో బంతి పువ్వు వలె. దాము సుష్మనాడి, పువ్వు చక్రం. ఇప్పుడు బంతి పువ్వులు ఉన్నాయి, దండ కూర్చున్నా ఆ బంతి పువ్వు మాలలో దారం ఎక్కడ ఉంటుంది? పువ్వు మధ్యలో ఉంటుంది కదా, పువ్వు మధ్యలో ఉంటుంది కదా. ఆ పువ్వు మధ్యలో దారం ఉంటుంది కాబట్టి పువ్వు దారానికి సరౌండ్ ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. అలాగే మన సుష్మనాడికి చుట్టూ ఈ చక్రాలు ఉంటాయి. ఆ సుష్మనాడి అనేది దారం అనుకో, దారం. ఈ పువ్వు అనేది బంతి పువ్వు అనేది చక్రం అనుకో. అట్లా ఈ విధంగా ఈ యొక్క 7 చక్రాలు కూడా ఇలా దారంలో పువ్వులు అమర్చినట్టుగా సుష్మనాడికి ఇవి అమర్చి ఉన్నాయి. చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అంటారు యోగ తప్పు, ఆసనాలు వద్దు ఇది అంటారు. నేను తప్పు పడతా, అట్లా చేయదు. ఎందుకంటే బాడీ ఫిజిక్ గా ఉండాలంటే కొంత వ్యాయామం అవసరమే శరీరానికి. ఇప్పుడు ఆఫీసులో కూర్చుంటున్నామండి రోజంతా, ఈడ ధ్యానంలో కూర్చున్న వరకు కాళ్ళ నొప్పులు ఎట్లా పోవాలి, ఒళ్ళు నొప్పులు పడుతుంది. పచ్చి పుండండి, పచ్చి బ్యాలంత లాకండి. నార్మల్ డెలివరీ అయితే 15 రోజుల దాకా ఒళ్ళు నొప్పులు ఉంటాయి చూడండి. అట్లా పచ్చి పుండండి అంటే బాలంత నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఏమయ్యా? ఇప్పుడు యోగా చేస్తే ప్రాణాయామం చేస్తే నాడు మండల శుద్ధి అవుతుంది. ఊరికే కూర్చుంటే నొప్పులు వస్తుందండి ఒళ్ళు. కనుక ఫ్రీ టైంలో కొన్ని సూర్య నమస్కారాలు లాంటివి వేసుకోండి, సూక్ష్మ వ్యాయామం ఉంది, మహాముద్ర కొన్ని సెట్లు వేసుకోండి. సాధన ముందుగా తర్వాత కొంచెం ఏదైనా కొన్ని రోజులు చేయగా నాడు మండల శుద్ధి అయినాక ఎక్కువ ఆసనాలతో అవసరం ఉండవు. అట్లా చేసుకోవచ్చు.
మనం ఆజ్ఞాచక్రంలో పట్టుకో మైక్ పట్టుకున్నా స్వామి మనం ఆజ్ఞాచక్రంలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ప్రాణాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నిలుపుతాం కదా. నిలిపిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకొని వచ్చేది ఇక్కడ నుంచి ఇట్లకెళ్ళి తీసుకురావాలా, లేకుంటే ఇట్లే డైరెక్ట్ వెనుక నుంచి డైరెక్ట్ తీసుకురావాలా? ఒక నిచ్చెన మిద్దె మీదకి వేసిన, మిద్దెకి ఒక నిచ్చెన వేసిన, ఆ మిద్దె మీదకి ఎలా ఎక్కుతాం? పైకి నిచ్చెన మీద అలా ఎక్కుతాం కదా. మరి దిగడం ఎలా దిగుతాం? ఎలా ఎక్కినామో అలాగే దిగాలి, అంతేనా? అయితే ఇక్కడ చూడండి, స్పైనల్ కార్డ్ మధ్యలో సుష్మనాడి ఉంటుంది. సుష్మనాడి ఉంటే ఇలా వెళ్ళింది. సినిమా ఏం చేస్తుంది? ఈ పైపుంట పైకి ఎక్కింది, మళ్ళీ పైపుంట చక్కగా దిగుతుంది కదా. అలాగే సుష్మనాడి ఉంటేనే తీసుకొని చక్కగా ఇక్కడ స్టాప్ చేస్తాం, మళ్ళీ ఆ సుష్మనాడి ఉంటేనే మళ్ళీ దిగుతాం. సుష్మనాడు రెండు ఇట్లా అట్లా తిరిగి అట్లా ఇట్లా తిరగదు, స్ట్రైట్ ఉంటుంది, స్ట్రైట్ వస్తుంది. గృహస్థ జీవితంలో ఒకరి మాట ఒకరు వినటం లేదు, ధ్యానం ఎలా చేయాలి? అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎవడి గోర వాడు అంటారు కదా, ఎవడి పిచ్చి వాడికి ఆనందం, నా పిచ్చి నాకే ఆనందం ఆనందం కవి అంతే కదా. మావిడ పిచ్చి మావిడ, నా పిచ్చి నా పిచ్చి, నా పిల్లల పిచ్చి పిచ్చి. పిల్లవాడు ఏ పరు పిల్లలు పరు బాగా గట్టిగా చదువుతూ రాసుకుంటాడు, అవునా కదా. వాడికి ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎల్కేజీ ఫస్ట్ ర్యాంక్ రావాలండి అంటాడు. వాడి చదువు వాడి అదే అంతేనా. భార్య కూడా భార్య బట్టలు ఉక్కలేక, వండలేక, కడగలేక, తుడవలేక, భర్త మీద కోపం వచ్చినా బట్టలు అనేది తీస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటే వాషింగ్ మిషన్ అనే కానీ బండకేసి బాదుకుంటే అర్థమైంది కదా. పిల్లల మీద కోపం కూడా బట్టల మీద తీయడం ఏదో ఉంటది కదా. అర్థం మీద కోపం దుఃఖం మీద తీసిందాక అట్లా ఆ విధంగా ఏదో ఉంటాయి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 10 కోరికలు కోరినా కానీ అందులో ఒక కోరికలన్నా నెరవేర్చాలి. 10 కోరికలు నెరవేర్చకపోతే కష్టం ఉంటుంది. ఇప్పుడు అమ్మగారు కూడా కోరికలు ఎక్కువని ఆ పక్క వాళ్ళని పోల్చుకుంటారు. ఆమె 10 లిస్టులు రాసిచ్చింది అనుకో, అందులో ఒక లిస్టు అన్నది తెచ్చేయాలి. అదే ఇవన్నీ రకరకాలుగా ఆరోగ్యపరంగా ఉంటాయి, ఆర్థిక పరంగా ఉంటాయి, మానసిక పరంగా ఉంటాయి. రకరకాల త్యాగులు అంటేనే సంసార సాగరం ఘోరం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సంసార సాగరం ఘోరం. ఈ సంసారం సాగరం అనేది ఘోరం. సంసారంలో సముద్రం మీదలేమో సంసారం మీద లేనట్టుగా ఇంట్లో ఉంటది. అయినప్పటికీ కూడా చిన్న పడవ వేసుకుంటే సముద్రాన్ని దాటొచ్చు కదా. చిన్న పడవ ద్వారా సముద్రాన్ని అయినా దాటొచ్చు, చిన్న అగ్ని ద్వారా అడిగి అంతా తీయచ్చు కదా. కొండల్ని పుట్టల్ని చిన్న అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? చిన్న అగ్గిపుల్ల ఇలా గీస్తే 1000 ఎకరాలు కానీ భారతదేశంలో ఉంటే అగ్ని ఒకటేసారి అంటీయచ్చు, అంతేనా కదా. చిన్న అగ్ని పుల్లతుంది అంటే జ్ఞానం అనే అగ్ని చిన్న ఉన్నా అజ్ఞానం అనే అగ్ని అంతా అంటీయచ్చు. సముద్రం అంతా అజ్ఞానం అయ్యా మాట్లాడకండి కదా. సముద్రం అంతా అజ్ఞానం ఉంది, చిన్న జ్ఞానం అనే పడవ వేసుకుంటామంటే గమ్యము చేరొచ్చు. అందుకనే భగవద్గీత వాడు ఆయన భగవద్గీత అనే జ్ఞానాన్ని పట్టు, పడవని పట్టు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గీతా మహత్యం అంటారు. భగవద్గీత వచ్చే బెనిఫిట్ ఏంటిది, దాని లాభం ఏంటిది అనేది గీతా మహత్యంలో చెప్పిండు. ఈ సంసారం సాగరం ఘోరమే కానీ ఒక చిన్న గీత అనే ఒక పడవని పట్టుకో, జ్ఞానాన్ని జ్ఞానిగా ఉండి సంసారం చేసిన దుఃఖం రాదు. ఇప్పుడు జ్ఞాని అవధూతగా ఉన్నా, జ్ఞాని సంసారిగా ఉన్నా, జ్ఞాని అందుకనే శాస్త్రం ఎందుకు చదవాలంటే భగవద్గీత చదువు, క్రియాయోగ ధ్యానం చేయి, విచారణ చేయి. ఈ విధంగా సంసారం ఎట్లకెళ్ళి వచ్చింది, ఎట్లా వచ్చింది, దీన్ని విచారణ చేయాలి. కనుక ఇవన్నీ ఓర్పుతోటే నిలబడతాయి. ఇవన్నీ కూడా ఓర్పు లేకపోతే నిలబడదు. చాలా ఓర్పు ఉన్నారు. కబీర్ దాస్ సంసారంలో ఎంత ఓర్పు ఉన్నది. లాయర్ మాసయ్యకు 4 పిల్లలు, కుటుంబం, చిన్న నౌకరి. మరి ఎట్లా ఒక ఋషి కాగలిగిండు. ఒక యోగి ఆత్మకథలో గురువులు చూడండి, అందరు గృహస్థాశ్రమంలో ఎట్లా వాళ్ళు సాధించాలి. వాళ్ళకి ఫ్యామిలీ సమస్యలు ఎవరు, దుఃఖాలు ఎవరు. లాయర్ మాసయ్య కూతురు కూడా చనిపోయింది. అన్నదమ్ములు ఇల్లు ఇవ్వలే ఆయనకి. రెంటెడ్ హౌస్ లో ఉన్నారు, 4 అన్నదమ్ములు ఒకటే ఇల్లు, రెంటెడ్ హౌస్ లో ఉన్నారు. సమస్య లేదా? ఇప్పటి కూడా లాయర్ మాసయ్య ఇల్లు గొడవనే ఉంది, ఆస్తి పంపకాలు. అట్లా దర్శనానికి అందుకని సంవత్సరానికి ఒకసారి. ఇవన్నీ మరి సమస్యలు ఋషులకు లేవండి, వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. దేవతలకు వచ్చే కష్టాలు మనుషులకు వస్తే తట్టుకుంటారా? ఋషులకు వచ్చే కష్టాలు సామాన్యుడికి వస్తే తట్టుకుంటారా? రామకృష్ణ పరమ శర్మ మార్చి వివేకానంద స్వామికి కష్టాలు లేవా? రోగాలు రాలేదా? శరీరానికి నొప్పులు రాలేదా? ఫ్యామిలీ సమస్యలు లేవా? తండ్రి చనిపోయిండు, పెద్దవాడు వివేకానంద స్వామి, ఫ్యామిలీని పోషించాలి. తండ్రి లాయర్, బాగా సంపాదించేవాడు. తండ్రి చనిపోయిన 4 పిల్లలు. తల్లి పరమ భక్తురాలు. తల్లిని చూసినా, అన్నదమ్ములను చూసినా ఏడ్చుకునేవాడు. చెప్పులారంగా పోతే ఉద్యోగం రాదు. చదివాడు కానీ దేవునితో పరీక్షలు అర్థం కదా. మరి ఇట్లా వాళ్ళకి వచ్చే కష్టాలు సామాన్యుడు తట్టుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కష్టాలు, దుఃఖాలు, బాధలు వస్తాయి. కానీ ఆత్మబలం, మనోబలం పెంచుకోవాలి.
పెంచినప్పుడు ఇది దుఃఖాలు లాగా ఉండవు. కొండ ఉంది, గాలి వాన వచ్చినా కదలదు. ఎండుటాకులు అయితే ఇటు అటు విలువ పడతాయి. అసలు కొండ రాకుండా ఎండుటాకు రాకుండా కూడా. కనుక ఋషులకు కష్టాలు వచ్చిన కొండ లాంటి వాళ్ళు కాదు, గాలి వానలకు చెల్లించారు. కనుక మనం కూడా ఈ సాధన పెంచుకున్నప్పుడు, సాధన చేసినప్పుడు ఒక కొండలాగా మారిపోతాం. ఆత్మబలం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. కనుక సహనం పెరుగుతుంది, ఓర్పు పెరుగుతున్నాయి, ఇంద్రియాల కంట్రోల్ వస్తాయి, ఓర్పు పెరుగుతుంది, సహనం పెరుగుతుంది. మన శాంతి చూసే ఆటోమేటిక్ గా సోక్రటీస్ ఒకసారి అన్నాడంట, ఆయన శిష్యులతో ఉపన్యాసం చెప్పుకుంటుంటే సోమవారంతా ఒక దగ్గర దూరుకొని మేము ఉపన్యాసాలు చెప్పుకుంటారు, ఎవరికి పని లేదు పాటలు లేదా అని వాళ్ళ దాంట్లో నీళ్లు పోస్తూ వస్తే తిడుతుందంట. భార్య శిష్యుల ముందు గురువుని చెప్తే ఆయనకు అంత ఫీల్ అవ్వాలి కదా, ఆయన ఏం బాధపడాలి కదా. ఆయన ఊళ్ళు మేరకు వస్తున్నాయి, వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి, త్వరలో వర్షం కూడా వస్తుంది నాయన అన్నదట. 10 బిందెలు మోసుకొచ్చింది. ఎంత తిట్టినా సిగ్గు లేదు, స్థిరం లేదు ఈ మనిషికి. ఇంకా ఉపన్యాసం ఆపుతనే లేదు, ఆయన సపోర్ట్ కొడుతున్నారు, ఇంకా ఉపన్యాసం చెప్తున్నాడు అని ఒక కడవ నీళ్లు తీసుకొచ్చి నెత్తిన పోసిందంట. అవమానం కదా గురువుకు, అంతేనా కదా. 10వ కడవ నీళ్లు తెచ్చి పోస్తే చూసారం ఆయన గురుగురు మెరుపులు వస్తున్నాయి, వర్షం వస్తుందని చెప్పినా తల వచ్చి వెంటనే వచ్చేసింది వర్షం అన్నాను అని దాన్ని ఒక కామెడీగా చెప్పుకున్నాడే తప్ప అవమానంగా చెప్పుకోలేదు. అవునా? నా శిష్యుల ముందు ఇంతమంది ముందులా దూషించడం ఏదో ఏమన్నదే, నెత్తిన నీళ్లు పోస్తావా, అవమానపరుస్తావా అన్నారు కదా. అన్నాడా అవమానపరుస్తావా లేదు. చూసారా ఎంత ఓర్పు. మహానుభావులకు అవమానాలు జరగలేదా, దుఃఖాలు జరగలేదా, కష్టాలు జరగలేదా? అసలు ఇవన్నీ ఎవరు మంచి పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి, ఎవరు సాధన వైపు వెళ్తారో వాళ్ళకు విఘ్నాలు ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కానీ విఘ్నాలకు భయపడితే ఐఏఎస్ చదివేవాడికి ఎక్కువ పరీక్షలు ఉంటాయి. ఎందుకు? పెద్ద పోస్టు కట్టాలి. ఎంత పెద్ద పోస్టు పోవాలంటే అంత పెద్ద ఎక్కువ కట్టాలి. ఎక్కువ బిలియనీర్ కావాలంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి మరి వాళ్ళకి. అట్లా అర్థం లేదు. కానీ మనం పెద్ద పోస్టు కావాలి, చిన్న కష్టం పడాలంట, అంతేనా కదా. అట్లా కుదరదు. ఎంత పెద్ద పదవి కోరుకుంటే అంత ఎక్కువ కష్టము. ప్రధానమంత్రి కావాలి, దేశం అంతా బాధ్యతలు చూసుకోవాలి. నువ్వు సర్పంచ్గానే బాధ్యతలు నిర్వహించలేకపోతావు, ఇంకా ప్రధానమంత్రి అయితే ఎన్ని బాధ్యతలు, దేశం అంతా జవాబు చెప్పాలి. అవునా కదా. అంటే పోస్టు పెద్దదైనప్పుడు బాధ్యత పెద్దదైతే నిద్ర ఉండదు, తిండి ఉండదు, కానీ ఇంకా చాలా కష్టాలు ఉంటాయి. మనం అనుకుంటాము మిడిల్ ఫ్యామిలీ చాలా ఉత్తమం, ఒక ఉంటారనుకో చాలా మటుకు 100 వ్యాపారంలో 100 కంపెనీలు ఉన్నాయండి. ఈ కంపెనీలో అవకతవకరాను అని అతనికి నిద్ర అవుతారా, నిద్ర మాత్రం వేసుకొని తక్కువ ఒక 4 గంటలు నిద్రపోయి మళ్ళీ చేస్తారు. చేసి మళ్ళీ పరిగెత్తులే ఉంటారు. ఏదో చిన్న జాబ్ చేసినామా, చిన్న వ్యాపారం చేసినామా, చిన్న వ్యవసాయం చేసినామా, ఏదో చేసుకున్నామా, ఆ మంచిగా నడుస్తుందా, ఇది అర్థం లేక వీళ్ళు ఒకటే ఆయన బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, 5 సంవత్సరాలు తిరుగుతున్నాడు, మీరు పక్క ఆఫీసరేనండి చూడండి ఆయన బెంచ్ కార్ చేసుకున్నాడు, మీరు ఉన్నారు అని అమ్మగారు. ఆమె కూడా ఉద్యోగం చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయో వాళ్ళ కూడా తెలుస్తుంది అమ్మగారు కూడా. అర్థం కదా. కనుక ఈ విధంగా ఒకరికొకరు అవగాహన చేసుకొని ఇది చేయాలి. కనుక పోల్చుకోవడంతో దుఃఖం వస్తుంది మనిషికి. దుఃఖం ఎందుకు వస్తుంది? పోల్చుకోవడంతో. పోల్చుకుంటే కానీ దుఃఖం వస్తుంది. ఎవరి వైపు వాళ్ళది, ఎవరి కర్మానుసారంగా వాళ్ళకు లభిస్తాయి. కనుక పురుష ప్రయత్నము ఆపకుండా మనం మన పురుష ప్రయత్నం చేత మన వచ్చి మనం కృషి చేయాలి. ఫలితం ఏదన్నా దైవ ప్రసాదంగా స్వీకరించాలి. ఇప్పుడు ఒక ఆయన కూలీ చేసేవాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూలీ చేస్తాడు, కానీ అదే లైఫ్ లో ఉంటాడు. జీవితాంతం కష్టపడతాడు, కష్టపడతాడు, కానీ తెలివిగా కష్టపడతాడు, తొందరగా గొప్పవాడు ఉంటాడు. అవునా? ఎంత ఇవి ఉన్నా కానీ అదృష్టం అనేది తర్వాత విషయం. ప్రతి ఒక్క ఋషులకు, దేవతలకు ఎవరికైనా కర్మ విడవదు. రాముడి అవతారం సుఖపడ్డదా? కృష్ణుడి అవతారం సుఖపడిందా? ఋషుల అవతారాలు సుఖపడ్డాయా? కష్టాలు లేవా వాళ్ళకు? ప్రతి జీవితంలో సుఖము దుఃఖము 2 ఉంటాయి, 2 సమానం ఉంటాయి. కనుక విచారణతోటి తొలగించుకోవాలి. సాధన తెచ్చినప్పుడు ఇది తగ్గుతుంది ఆటోమేటిక్. అసలు సాధన తెచ్చుకున్నప్పుడు ఈ సమస్య అనేది బలహీన పడుతుంది, సమస్య అనేది కిందికి అవుతుంది. నువ్వు పై స్థాయికి కాదు, నీ మానసిక స్థితి అది ఆటోమేటిక్ ఉంటుంది. నువ్వు కిందికి వచ్చినాక మానసిక స్థితి సమస్య పై స్థాయి పోతుంది, పైపోతుంది. దానికంటే పైకి మానసిక స్థితి వెళ్ళినాక అది ఆటోమేటిక్ డౌన్ అవుతుంది. అర్థం లేదు. కనుక ఆ విధంగా సాధనని పెంచుకోవాలి, విచారణతో తొలగించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ సమస్యలు పోతాయి. ఇప్పుడు నేను ఒకటి ఒక
రాయి దొరికింది, కంకర రాయి. నేను పట్టుకున్నదే వజ్రం అన్నాడు అనుకో, వాడి కర్మ వాళ్ళ కర్మ మనకి ఏమన్నా. నేను పట్టుకున్నదే వజ్రం అన్నాడు అనుకో, కంకర రాయిని పట్టుకొని, ఇంకా మనకి దానికి ఏం చేయలేము. అర్థం కదా. పోనీ ఆ కంకర రాయినైనా నేను అనేది పట్టుకున్నా కానీ నియమాలు లేవద్దని చెప్పారు ఎక్కడ. నేను ఏ సాధనంగా చేయలేదు, ఏదో రకంగా ధ్యానం చేసుకుంటున్నారని నేను అనుకుంటాను. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే దానికి తోడుగా ఎక్కడో ఒక దగ్గర పాయింట్ దొరికించుకుంటారు. ఒక ఆయన ఏదో మహాప్రాణ విద్యాన్ని మధ్యలో యూట్యూబ్ లో హంగామా చెప్తున్నాడు. ఇక కొత్త పిచ్చగాడు పొద్దురు కదా నాకు పడితే పొద్దున వస్తేనే వస్తాడు. కొత్త పిచ్చగాడు 4 గంటలకు వచ్చి అమ్మా ఇంత సడ్డన్నా ఉంటే ముద్దే అమ్మా అంటాడు. ఒరే నేను అడుక్కొని నీకు టైం టేబుల్ లేదా బాబు, అర్ధరాత్రి 4 గంటలు కూడా పడుకోనియాడు. అంటే అడుక్కునే వాడికి టైం తెలియదు. కొత్త పిచ్చగాడు పొద్దురు కదా అన్నట్టు కొత్తగా గురించి అయిన వాడికి ఎట్లుంటది, అట్లాగే వాడికి ఇక పొద్దు లేదు మాపు లేదు అన్నట్టు. ఇంకా కళ్ళలో వచ్చేసినా కానీ మహాప్రాణ విద్య ఏంటి మహాప్రాణ విద్య, అది ఎట్లా చేయాలి, ఎక్కడ ఉంటది, చక్రాలు లేవు, మాయా ఇది మాయా, అవధూతలాగా ఏదైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, వెల్లిపాయ బాగా తినండి, మాంసం తినండి, మందు కొట్టండి, మహాప్రాణ విద్య. సహస్రాలలో ఉంటాం, మనకే నియమాలు, అవధూత స్టేజ్ అంతేనా కదా. ఇవన్నీ ఇటువంటివి పిచ్చి విని బుర్రలు పాడు చేసుకోకండి. అర్థమైంది కదా. ఎక్కడ నా ఉపనిషత్తులో ఇక్కడి నుంచి ఇక్కడ చేయండి అని రాసి పెట్టుందా? మహాప్రాణ విద్యాలయ పదం వస్తుంది అందులో, కానీ ఇక్కడి నుంచి ఇక్కడ చేసేది మహాప్రాణ విద్యాలయం అక్కడ ఉందా? ఉద్గీత ప్రాణాయామాన్ని మహాప్రాణ విద్యాలయం మరి ఎక్కడ? ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసేటివి ఇవన్నీ ఉంటాయండి, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన రోజు. అయితే ఒక ఆయన ఒకటి రాయిని పట్టుకొని అది డైమండ్ అన్నారనుకో, మనం తెలివైన వాళ్ళు డైమండ్ ఏది రాయి ఏది పరిశోధన చేసి రత్నం ఇక్కడ చూడండి. ఆ రాయిని తీసుకొని మిషన్ ఉంది కదా, డైమండ్ కూడా టెస్ట్ చేసే మిషన్ ఉంది. ఆ మిషనరీ మీదకి వెళ్ళి దాన్ని కెమికల్స్ తోటి కడుగుతారు తెలుసా. డైమండ్ శుద్ధి కెమికల్స్ తోటి దాంట్లో మాలిన్యం తీసేస్తారు రాయిలో. రాయి డైమండ్ ఒకేలాగా ఉంటుంది. ఉప్పు కప్పు రంగు కప్ప కోరిక నుండి చూడ జాడ వేరు, పురుషులంతా కొంచెం పురుషులు వేరయ్యా విశ్వరాజురామ. ఉప్పు కర్పూరం ఒకలాగా ఉంటుంది. ఒకటి నిప్పుల మీద వేస్తే జ్యోతి వెలుగుతుంది, ఉప్పు ఏమో చిటపట అంటుంది. అలాగే సాధువులు కూడా ఒకలాగానే ఉంటారు అందరూ, అర్థం కదా. అలాగే జ్ఞానులు కూడా ఒకలాగానే ఉంటారు. పిచ్చివాడ వద్దు ఒకలాగానే ఉంటారు. రాయి రత్నం ఒకలాగానే ఉంటుంది. కానీ ఆ రత్నాన్ని మట్టిలో దొరికిన మట్టిలో మాణిక్యం అంటారు. ఆ మట్టిలో దొరికిన మాణిక్యాన్ని కెమికల్స్ వేసి కడిగి శాన పెట్టి మిషనరీ మీద వెళ్ళి శాన పెట్టేసి చాలా చక్కగా కోతం జరిపినప్పుడు వజ్రం ఇక సూర్యకాంతుల దాకా కాంతులు మీద జరుగుతుంది. ఈ రాయికి మీరు ఎంత తేజ కెమికల్లో గడుగు ఎన్ని మిషన్ మీద ఎంత కంటిన్యూ చేసినా రాదన్నమాట. కనుక ఏ ఋషి అయినా కానీ కొన్ని నియమాలు పెట్టాడు, ఒక ఫార్ములాలు పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. పెట్టాడా పెట్టాడు ఫార్ములాలు. భగవద్గీత ఫార్ములా ఉందా? ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ పెట్టాడు కదా ఫార్ములా. పతంజలి మహర్షి ఎవరిని వారు పాటించాలి ఇవన్నీ పెట్టాడు కదా ఫార్ములా. యుక్తాహార విహారాలని 6వ అధ్యాయంలో ధ్యానయోగి ఎలా నడుచుకోవాలని, యుక్తాహార విహారాలని, ఆ ధ్యానయోగం సమకాయ శిరోగ్రీవం ఎలా కూర్చోవాలి, ఎట్లా ఉండాలి, ఆహార వ్యవహారం ఎట్లా ఉండాలి, మితంగా తిను, మితంగా నిద్రపో, మితంగా పడుకో, మితంగా అన్ని పనులు చేయి, మేధంగా మితాలు పెట్టించి యోగాభ్యాసం చేయింత శరీరానికి ఉండాలి. ఇవన్నీ చెప్పారు కదా ఋషులు. నా దాంట్లో ఏ నియమాలు ఉండవు, అన్ని ఫ్రీ నా దాంట్లో ఉంటాడు. అర్థం కదా. ఒక ఆయన ఇంకా మీకు తెలుసా అగ్ని మెడిటేషన్ అంటున్నా కదా. మా దగ్గర స్త్రీలు పురుషులు ఫ్రీ అగ్ని వేసినాం. ఫ్రీ అగ్ని మెడిటేషన్ తెలుసా మీకు? అంటే మరి ధ్యానానికి పోతారా అగ్ని కోసం పోతారా చెప్పండి. మా దాంట్లో శాకాహారం అండి. మరి లారీ ఎంకలు ఎక్కడికి వచ్చేసినాయి. ధ్యాన కేంద్రం ధ్యానం మీటింగ్ పెట్టారు, మన పెద్ద సభ పెడితే లారీ ఎంకలు ఎవరినాయి అందరూ పాపం అంటే కోళ్ళన్నీ ఎందుకు మాయమవుతున్నాయి? ఏమన్నా ఏంటి కాళ్ళంటే బ్రాహ్మణులు అంటే మరి కోళ్ళనే పడ్డది దొంగిలిస్తున్నాడు అంతే కదండి. అలాగే మాంసం ముక్క లారీ మాంసం ముక్కలు ఎక్కడికి వస్తున్నాయి మొత్తం వైన్ బాటిల్స్ అయితే ఒక లారీ ఆ ప్రోగ్రామ్ అయిపోయినాడు. మన కంపౌండ్లకి ఇప్పుడు మన కంపౌండ్ హద్దు ఉంది అండి. ఇంత మొత్తం క్వార్టర్ సీసాలు ఉన్నాయనుకోండి, అదే మీరు వచ్చి తాగిపోతున్నారు హైదరాబాద్కి వచ్చి అంటారా? అవతల మీద మాకు సంబంధం లేదు. అవతల కొండల మీద ఏమైనా ఉన్నాయంటే మనకు సంబంధం లేదండి. ఈ కంపౌండ్ లోపలనే ఉన్నదంటే ఎట్లా వస్తుంది? మనము సీసీ కెమెరాలు ఉండవు కానీ వాళ్ళకి సీసీ కెమెరాలు ఉంటాయి. 1,00,000 మంది వాలంటీర్లు అండి, 1,00,000 మంది వాలంటీర్లు ఉంటారు వాళ్ళ ప్రోగ్రామ్ కు. ఆ వాలంటీర్ తాగి తిన్న తర్వాత ఇంకా కంటి చేను వేస్తే కాసేవాడేవాడు అంతేనా కదా. మరి ఒక భోగుల సంస్థన అది ఒక యోగుల సంస్థ శాకాహార జెండ పట్టుకుంటే అయిపోయిన శాకాహారం నిదానం చేస్తే 9 నెలల గర్భిణి దాకా పొట్టలేనికి వస్తున్నాయి.
నెలకు కేజీ ఎందుకు పెరుగుతుంది శరీరం? యోగం చేసిన వాడికి శరీరం తగ్గుతుంది కనుక ఒకటి. ఎందుకంటే ఒక డైమండ్కి రాయికి తేడా తెలుసుకోలేరు సామాన్యులు, అర్థం కదా. ఉప్పుకు కర్పూరానికి తేడా తెలుసుకోండి, రాయికి డైమండ్కి తేడా తెలుసుకోండి. ఋషులు నియమాలు పెడితే అది ఋషి పరంపర అంటారు. జమ నియమాలు ఉండాలి, ఆహార నియమాలు ఉండాలి, పద్ధతి ఉండాలి. రోగి పేషెంట్కి నియమాలు లేవా? ఏది పట్టా తినట్లా? షుగర్ పేషెంట్ ఏది పట్టా తింటారా? అయ్యో మీరు బలవంతంగా మాంసం మధ్య వచ్చేజన్మలో పులి అయిపోతే అన్ని అడవి జంతువుని తినాలి, ఇప్పుడే మాంసం తినాలనుకో పులిజన్మ తప్పించుకోవచ్చును. బలవంతంగా మానకండి. మరి శాకాహార జన్మలు ఎందుకు పడుతుంటారు? షుగర్ ఉంది, షుగర్ ఉన్నప్పుడు షుగర్ ఉంది, ఎవరైనా స్వీట్ ఇచ్చారని నేను తిన్నప్పుడు నాకు షుగర్ అండి అంటారు. ఎందుకు? షుగర్ తీపి తిన్నప్పుడు, స్వీట్స్ తిన్నప్పుడు అది జీర్ణం కాక పొట్టలో గడపడ పెట్టి అవస్థ అయ్యి సైడ్ ఎఫెక్ట్ వచ్చి షుగర్ లెవెల్స్ పెరిగి అవస్థలు కల్లారా చూసిన. ఒకటి డాక్టర్ తినొద్దు ఖచ్చితంగా చెప్పారు, నువ్వు చనిపోతావు, నువ్వు 4 రోజులు బ్రతకాలంటే నువ్వు తీపి తినకు, ఉప్పు కారం తగ్గి అని చెప్పాడు డాక్టర్, చెప్పాడు భయంతో. ఒకవేళ తిన్నా కానీ సైడ్ ఎఫెక్ట్ లోపల ఆ యొక్క భయం ఉంది కదా, వివేకం పనిచేస్తుంది. ఓహో షుగర్ తింటే నాకు ఎఫెక్ట్ వస్తుంది, డాక్టర్ కూడా చెప్పాడు అని ఇక్కడ వివేకంతో మనసు పనిచేస్తుంది కదా. మరి ఇక్కడ వివేకం పనిచేస్తుంది కదా. మరి అక్కడ కూడా ఈ కోళ్ళు గొర్రెలు మేకలు మేము తినేవి కావు, శాకాహారం ధ్యానానికి. ఆ కోళ్ళు గొర్రెలు మేకలు మళ్ళీ వచ్చే కోడి పుట్టి మళ్ళీ వాళ్ళు పోయేవాడి మనం తినబడతాము. అక్కడ వివేకం పనిచేయాలి కదా. ఇక్కడ స్వీట్ తినవద్దు, షుగర్ పేషెంట్ మనకి వివేకం పనిచేస్తుంది. అక్కడ కూడా వివేకంతో తొలగించుకోవచ్చు కదా. ఒక దగ్గర వివేకం పనిచేస్తుంది, ఒక దగ్గర పనిచేయదా? ఇప్పుడు వివేకానంద స్వామి గారు గొప్ప గొప్ప ఋషులు అంతా కూడా వివేకవంతం చేశారని అవివేకవంతం చేసిందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే చూడండి, మన సంస్థలో మాంసం తినవచ్చును, మందు తాగవచ్చును అనడం. గురువు గారు ఇచ్చారు ఒక రోజు దావతే, ఇంకా ఒక 50 తెచ్చిపోస్తారు. గురువు గారు మీరు మా ఇంటికి వచ్చేసారు అనుకోండి, మంచిగా అనుకో, వాడు గురువు గారు వచ్చి 50 పోయాడు ఒక వైద్య పట్టణం తీసుకురాని మంచిగా పండుగ చేసి పంపిస్తారు. ఎందుకంటే గురువు గారు తాగు తింటూ కనిపించారు అనుకో తక్కువ పడతారు. మన దాంట్లో తినవుతున్నాయంటే ఈజీ కదా. అంటే రమణ ఏదో ఉన్నాడు 150 కిలోల వాడు మాంసం తినొచ్చు, మందు కొట్టవచ్చు అంటారు. వాడు రోజు ఫుడ్ పార్టీ కొడతారు తెలుసా, రోజు కోడి తింటాడు, కోడి తింటారు రోజు ఒకటి అని. వీళ్ళంతా వెదవలంతా DNA టెస్ట్ లో వెదవలంతా టెస్ట్ చేసి నేను మాంసం తినను, మందు కొట్టను, వ్యభిచారం చేయను ఒకటి DNA టెస్ట్ లో చూడాలి, నేను ది గ్రేట్ అని ఇక్కడ ఫోటో పెట్టిస్తాను. అర్థం కదా. మరి మంచిగా ఉన్నాను నేను పొగుతాను కదా, నోటుకుంటా. ఎంతో మందిని పొగుతాను, కొంతమందికి వాడు నాకేమో శత్రువులు కాదు కదా అది. అర్థం కదా. ఎవరైతే డ్రామా చేస్తున్నాడో మోసం చేస్తున్నాడో అనే ప్రశ్న నేను విజయిస్తున్నాను. అర్థం కదా. అంటే ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని బట్టి పట్టాను నాగసాధులు. అసలు నాగసాధులు ఎట్లుంటారు, గుడ్డైతే కొడతారు చక్కగా. అర్థం ఎక్కడ కొట్టాలో అక్కడ అవుతారు పాయింట్. అర్థం కదా. మా గురువు ఉట్టిగా పంపలేదు, దీనికోసం నేను ఏదో మౌనాలు పట్టి నోరే రాలే నాకు మాట్లాడడానికి. అర్థమైందా? కొన్ని రోజులు నాకు నోరే రాలే మాట్లాడడానికి. ఎందుకు? మౌనాలు బట్టి డబ్బులు కాకను నేను ఒక శబ్దం పట్టినా. అర్థమైంది కదా. అక్కడ కనకం కాంతలో ఉంటాను, అలాగే నేను వ్యవహారాలు పెట్టుకోవాలని శబ్దం పట్టినాను నేను. అర్థమైంది కదా. అట్లా ఆ విధంగా తీసుకున్నాను నన్ను మా గురువు మరి వ్యవహారంలోకి దించాలి. ఎందుకు? ఈ అవసరానికి ఏమున్నది. అర్థమైంది కదా. కనుక ఈ విధంగా నువ్వు ఏం చేస్తున్నావో అట్లే ఉండు, నువ్వేం మాట్లాడుతున్నావో మాట మీద ఉండు, ఏం చేస్తున్నావో ఏం చెప్తున్నావో అదే చేయి, ఏది చేస్తున్నావో అదే చెప్పు. అంతే కదా. డ్రామా అవుతాను చెప్తున్నాను ఇక్కడ. అంతే కనుక ఋషులు చెప్పిన ప్రకారం నియమాలు ఉంటాయి. నశ్రేయో నియమం విన, భగవద్గీత చెప్తుంది. నశ్రేయో నియమం విన అంటే నియమం లేని శ్రేయస్సు లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే మనుషుని బలవంతంగా నిగ్రహించకూడదు, ఆటోమేటిక్ గా అదే నిగ్రహించబడుతుంది. ఎట్లా నిగ్రహించబడుతుంది? సాధన పెంచితే నిగ్రహించబడుతుంది. ఆ సాధనను పెంచే లోపల మన ఈ లోపల నువ్వు నిగ్రహించకుంటుంటే ఉన్నది పడిపోతుంది కదా. సాధన ఉన్నది అవుతుంది కదా. నువ్వు మనసుని నిగ్రహిస్తూ, ఇంద్రియాలను నిగ్రహిస్తూ, యమ నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, దాంతో పాటుగా కూడా సాధనను పెంచితే సాధన ఉన్నత స్థితి అందుతున్నప్పుడు కొన్ని రోజులకి మీకు పూర్వం అంత శ్రమ ఉండదు. ఆటోమేటిక్ గా అదే ఇంద్రియాల కంట్రోల్ అయితే ఇక నీకు శ్రమ ఉండదు అని ఆ శాస్త్రాలు చెప్తే ఆటోమేటిక్ గా అది ఏమి నిగ్రహించవలసిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చింది తిను, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. అంటుంది కదా. మరి ఎట్లా షుగర్ పేషెంట్ ఎట్లా పడతా అంటే రోగం పోతుందా? చస్తారు. అర్థం కదా. మరి అలాగే ఒక నియమం, ఈ నశ్రేయంలో నియమం వినా అంటుంది. నియమం ఏంటి?
ఇప్పుడు శ్రేయస్సు లేదు. శ్రేయస్సు అంటే బెనిఫిట్. నువ్వు ఎంత మంచిగా ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, టీవీ చూడకు, క్రికెట్ ఆడకు, ఎగ్జామ్ అప్పుడు ఆర్ట్ వర్క్ చేయి, బాగా చదువుకో, మంచి ర్యాంక్ వస్తావు, కలెక్టర్ ఇంజనీర్ అవుతావు, నీకే లాభం. గాలికి తిరిగినప్పుడు ఏమవుతాడు? జీవితాంతం కూర్చుంటాలి. ఎవరు చదివేటప్పుడు కష్టపడ్డాడో తర్వాత సుఖపడతాడు, ఎవరు చదివేటప్పుడు సుఖపడ్డాడో వాడు తర్వాత కష్టపడతాడు. అవునా కదా? కొంతకాలము ఇంద్రియాలను నిగ్రహించి కష్టపడి సాధన చేశాడో ఒక ఋషి అవుతాడు. సాధన కాలంలో సరిగా చేయక నెగ్లెక్ట్ చేశాడనుకో జీవితాంతం దుఃఖాలు. టైం పెట్టుకో, నీకు ప్రచారం అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, గేట్లు పెట్టుకొని సమస్య చేయి. తర్వాత నువ్వు బిజీ అయినాక సాధన చేద్దామంటే నీకు టైం ఉండదు, బిజీ అర్థం కదా. అది ఇప్పుడు ఆ కలెక్టర్ ని చదువుకోనికి సబ్జెక్ట్ చదువుకోనికి ఇప్పుడు టైం దొరుకుతుందా కలెక్టర్ గారికి? ఏమన్నా కలెక్టర్కి ఎన్ని మీటింగులు, ఎన్ని ఇది, ఒక నిమిషం కూడా ఆయనకి అసలు ఎన్ని ఫైల్స్ రాడిలో ఫైల్స్ సంతకాలు పెట్టాలి, ఎన్నో చెక్కింగ్ చేయాలి, ఎన్నో ఇది చేయాలి, ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి ఆయనకి. అప్పుడు స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి చదివే 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 ఆయన తపస్సు, చదివే తపస్సు కనుక ఆయన కలెక్టర్ కాగలేదు. కలెక్టర్ అయినాక ఆయన చదవడానికి సబ్జెక్ట్ చదివే టైం ఉండదు. అలాగే అందుకని స్టార్టింగ్ లోనే చిన్నప్పటి చదివే సాధన బాగా చేసిన తర్వాత ఒక గురువు అయి మఠం కట్టుకున్నాక మనం బిజీ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఈ లోపలనే తపస్సు చేసి పరిపూర్ణుడానికి ఒక మఠం కట్టుకో, గురువు కావాలి. అప్పుడు అతని వలన హాని జరగదు, సమాజానికి మేలు జరుగుతుంది. ఈ వెరవలంతా వ్యాపారాలు పెట్టుకొని లాస్ అయ్యి గురువులుగా వ్యాపారం చేయడానికి వస్తారు కదా, ఏదో ఒక పాయింట్ ఒక 2 బుక్లు 2 పాయింట్లు చూస్తారు. ఆ పాయింట్స్ ని నేను కాబట్టిన కుందేటికి 3 కాళ్ళు అని నిరూపించుకోనికే ఏదేదో చదివి అందరు మనదే ఇద్దరు మనదే అని అంటారు. అందరు రాసి పెట్టి క్లియర్గా రాసి పెట్టి ఉంటారు, ఊరికే చెప్తుంటారు. కనుక కన్ఫ్యూజ్ కావచ్చు. అసలు 1,00,000 మంది వచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కాకూడదు. అప్పుడు కేఎంసీ లక్ష్యం ఏంటిది? ఇక్కడికి వచ్చిన సాధకులకు 1,00,000 మంది గురువులు కానీ ఆఫ్ మైండ్ వాళ్ళు కానీ వచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కావద్దు. ఒక వివేకానంద లాగా మారాలి. గుడ్డిగా నమ్ముతారా వివేకానంద స్వామి? మీరు దేవుడిని చూసినావా, నాకు చూపించగలుగుతావా? ఇదే బుల్లెట్ కొట్టి కట్టుకున్నారు. అర్థమైంది కదా? అర్థమైందా? ఒక వారం రోజులు అన్నం పెట్టకుండా ఒక తలుపు వేసి తాళం వేసి, అర్థమైంది కదా? అప్పుడు గురువుజీ నీతోటి శిక్షణ తీసుకుంటాం అనుకో.